హలో అండి, అందరికీ నమస్కారం. రెడ్ బటన్ జింజర్ ఒక అందమైన అలంకార ముక్క. దీని శాస్త్రీయ పేరు క్యాస్టస్ వుడ్సోనీ అని అంటారు. ఇది క్యాస్టోసియా కుటుంబానికి చెందినది. ఈ ముక్క మధ్య అమెరికా మరియు కరీబియన్ ప్రాంతాలకు స్వదేశం. దీనికి ఎర్ర రంగులో ఉండే బటన్ ఆకారపు పువ్వులు ఉంటాయి. అందుకే దీనిని రెడ్ బటన్ జింజర్ అని అంటారు. ఇది తోటల్లో, ఇళ్ల మధ్యలో, మళ్ళీ చుట్టుపక్కల అందం కోసం ఎక్కువగా పెంచుతారు. మరి దీని శాస్త్రీయ పేరు చూస్తే రెడ్ బటన్ జింజర్ను శాస్త్రీయంగా క్యాస్టస్ వుడ్సోనీ అని పిలుస్తారు. ఇది క్యాస్టోసియా కుటుంబానికి చెందిన ఒక అలంకార మూలిక. దీని యొక్క పుట్టుక మరి వ్యాప్తి చూస్తే ఇది అసలుగా సెంట్రల్ అమెరికా మరియు కరేబియన్ ప్రాంతాల్లో పుట్టింది. ప్రస్తుతం ఇది భారతదేశం, దక్షిణాసియా, ఆఫ్రికా వంటి అనేక ఉష్ణమండల దేశాలలో అలంకార ముక్కగా పెంచబడుతుంది. ఆకర్షణీయమైన పువ్వులు చూస్తే దీని పువ్వులు చిన్నగా ఉండి ఎరుపు రంగులో బటన్లా కనిపిస్తాయి. ఈ కారణంగా దీనికి రెడ్ బటన్ జింజర్ అని పేరు వచ్చింది. వైద్య ప్రయోజనాలు చూసుకున్నట్లయితే ఆయుర్వేదం మరియు స్థానిక వైద్యంలో దీనిని జీర్ణక్రియ సహాయం చేయడానికి వాడుతారు. కడుపు నొప్పి, వాంతులు, జలుబు వంటి సమస్యలలో ఉపయోగిస్తారు. దీని రైజోమ్ రూటులో ప్రతిజీవిక యాంటీమైక్రోబయల్ గుణాలు ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. దీన్ని అలంకార మొక్కగా చూస్తే దీన్ని ఎక్కువగా గార్డెనింగ్ మరియు ల్యాండ్స్కేపింగ్ కోసం పెంచుతారు. దీని ప్రకాశవంతమైన ఎరుపు పుష్పాలు తోటకు ఆకర్షణీయంగా ఉంటాయని ఎక్కువగా పెంచుతారు. మరి పర్యావరణ ప్రయోజనం చూసుకున్నట్లయితే ఇది పక్షులు, సీతాకోక చిలుకలకు, తేనెటీగలకు ఆకర్షణీయంగా ఉంటుంది. అందువల్ల ఇది బయోడైవర్సిటీకి ఉపయోగపడుతుంది. ఈ ముక్కను పెంచడం చాలా సులభం. దీనిని విత్తనాల కంటే కాండం, స్టెమ్ కట్టింగ్స్ ద్వారా సులభంగా పెంచవచ్చు. నీటిని ఎక్కువగా ఇష్టపడుతుంది కాబట్టి తడి వాతావరణం చాలా అవసరం. దీని ప్రత్యేకత ఏమిటంటే దీని పువ్వులు చాలా కాలం మురికిపోకుండా నిలకడంగా ఉంటాయి. అందువల్ల దీన్ని పుష్పాలు, అలంకరణ, ఫ్లవర్ అరేంజ్మెంటులో వాడుతారు. మొత్తానికి మనం చూస్తే రెడ్ బటన్ జింజర్ కేవలం ఒక అలంకార ముక్క మాత్రమే కాకుండా వైద్య, పర్యావరణ అభిరుచుల గల ఉపయోగాలు కలిగిన ప్రత్యేకమైన ఔషధ ముక్క. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.